హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ అండ్ వ్యాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. నేను మీ అశోక్. సో మనకి రీసెంట్గా ఒక న్యూస్ చూసుకున్నామండి. తెలంగాణలో త్వరలో 40,000 ఉద్యోగాలు రాబోతున్నాయనే ఒక న్యూస్ అయితే చూసుకున్నాం, రైట్? సో ఈ వీడియోలో నేను ఈ 40,000 ఉద్యోగాల గురించి మాట్లాడడానికి రాలేదు. మనకి పోలీస్ పోస్టులు ఎన్ని ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి మాత్రమే వచ్చాను, రైట్? సో బేసిక్గా మనం న్యూస్లు చూస్తూ ఉంటాము, బట్ అవన్నీ కూడా కరెక్ట్ అవ్వాలని మనకి గ్యారంటీ లేదండి. నేను ప్రాక్టికల్గా మాట్లాడడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో నేను రియాలిటీకి దగ్గరగా మాట్లాడతాను. ఐ డోంట్ వాంట్ టు బ్లఫ్ యూ, ఓకేనా? నేనేదో 4 మాయమాటలు చెప్పేస్తే మీకు వచ్చేది లేదు, మాకు ఇక్కడ వచ్చేది ఏం లేదు, రైట్? రైట్. అసలు పోలీస్ నోటిఫికేషన్లు అంటే మనకు ఉండే అవకాశం ఉందా లేదా? ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచిద్దాం. తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత 2016లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, గుడ్ నెంబర్ ఆఫ్ పోస్టులతో, ఓకేనా? ఎస్ఐ చాలా ఉన్నాయి, కానిస్టేబుల్ కూడా బాగానే ఉన్నాయి. 2016 నోటిఫికేషన్, రైట్? తర్వాత 2019లో ఒక నోటిఫికేషన్ పడింది, ఓకేనా? అది భారీ నోటిఫికేషన్, అబౌట్ 17,000 పోస్టులు ఏమో ఉన్నాయి, రైట్? సో దాంట్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ బాగానే ఉన్నాయి అనమాట, గుడ్ నెంబర్ ఆఫ్ పోస్టులే ఉన్నాయి, రైట్? అంటే ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ స్టేట్ ఫామ్ అయింది 2014లో. సో ఒక 2 years గ్యాప్లో మనకి 16లో నోటిఫికేషన్ వచ్చింది. ఒక 3 years గ్యాప్లో 19లో నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 20, 21, 22 2022లో మళ్ళీ ఒక పెద్ద నోటిఫికేషన్ ఇచ్చారు, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, రైట్? నౌ వీఆర్ ఇన్ 2025. అంటే మళ్ళీ ఒక 3 years గ్యాప్ అయితే మనకు వచ్చింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్కి మిగతా ఏ నోటిఫికేషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీస్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరుతారండి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్కి పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా అవసరం. మీరే చూసుకోండి, మీరు బయట పొద్దున లేచిన దగ్గర నుంచి రోడ్డు మీదకి వెళ్తే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఏదో ఒక గొడవ కారణంగా మనము స్టేషన్లకు వెళ్తూ ఉంటాము. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు అవి అవుతుంటే ఫైర్ పోలీసులు కనిపిస్తూ ఉంటారు. ఆ జైల్లో ఖైదీలను అటు ఇటు తీసుకెళ్ళడానికి ఏఆర్ పోలీసులు కనిపిస్తూ ఉంటారు. ఏదైనా అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బెటాలియన్ పిఎస్లను దింపుతూ ఉంటారు. సో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక గవర్నమెంట్కి పోలీస్ రిక్రూట్మెంట్ అనేది 100% అవసరం అండి. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ సపరేట్ బోర్డ్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ టీజీపీఎస్సీ ఈజ్ నాట్ కండక్టింగ్ దిస్ ఎగ్జామినేషన్, ఓకేనా? తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయట్లేదు. దేర్ ఈజ్ ఎ సపరేట్ బోర్డ్, దట్ ఈస్ టీజీ, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఓకేనా? టీజీఎస్ఎల్పిఆర్బి అని చెప్పేసి అనుకోవచ్చు మీరు, ఓకేనా? అంతకుముందు టీఎస్ఎల్పిఆర్బి అని చెప్పేసి ఉంది, అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట, రైట్? సో ఒక సపరేట్ బోర్డు ఉంది, మీకు అంతా కూడా ఒక ప్రాపర్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి, ఓకేనా? ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫిజికల్గా ఈవెంట్స్ మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫిజికల్ మనకి దీంట్లోనే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఓకేనా? తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఓకేనా? లాస్ట్లో మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు క్లియర్ అవ్వాలి, మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటేనే ఒక జాబ్ వస్తుంది. అంటే నా దృష్టిలో మన స్టేట్లో ద టఫెస్ట్ జాబ్ ఏంటి అంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ ఇస్ ద టఫెస్ట్ జాబ్ అని చెప్పేసి నేను చెప్తాను. బికాస్ నార్మల్గా మిగతా నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు మెంటల్గా ఫిట్గా ఉంటే సరిపోతుంది. ఒక్క పోలీస్ నోటిఫికేషన్లో మాత్రమే మీరు ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి, ఓకేనా? సో ప్రీవియస్ నోటిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే 2016 కానివ్వండి, 2019 నోటిఫికేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే 800 meters ఉండేదండి, విచ్ ఈస్ వెరీ టఫ్. ఇప్పుడు ఆ ప్యాటర్న్ కొద్దిగా మార్చి 1600 meters తీసుకొచ్చారు. సో కొద్దిగా ఈజీ అయిందనమాట. అదేంటి సార్ 800 చాలా ఈజీ కదా కంపేర్ టు 1600 అంటే, దీని టైమింగ్ వేరు ఉంటుందండి. లిటరల్లీ లాస్ట్ 100 or 200 meters మీరు పరిగెడుతున్నప్పుడు మీ గుండె ఆగిపోయినంత సిచ్యువేషన్ అక్కడ వస్తుందన్నమాట. సో మీరు ఎవరినన్నా అడగండి, 800 ఈజ్ ద వెరీ టఫెస్ట్ ఈవెంట్ అనేది చెప్తారు కంపేర్ టు ద 1600 meters, రైట్? సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? మనకి గవర్నమెంట్ ఏంటంటే చిన్న చిన్న హింట్లు ఇస్తూ వెళ్తూ ఉంటుందండి. మీరు ఆ హింట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, గవర్నమెంట్ ఒక హింట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ రాబోతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే ఉద్యోగం కాదండి, ఇది రాదు, ఓకేనా? మీరు 100% అలా ప్రిపేర్ అవుదాం అనుకున్నట్లయితే బెటర్ టు క్విట్ నౌ, ఓకేనా? మీరు ఇక్కడ ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అండ్ మెంటల్గా ఫిట్గా ఉండాలి. సో దీనికి మీరు ఇప్పటి నుంచే
కొద్దిగా మీరు ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి? డైలీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి ఈవినింగ్ ఒక 5 PM వరకు కూడా చదువుకుందాం అనుకోవచ్చు. అంటే చదువుకునే టైం దొరికింది అని అనుకుందాం. మీరేం చేయాలి? ఫస్ట్ సిలబస్ చూసుకోండి. సిలబస్‌లో మనకి ఏమేమి మెన్షన్ చేశారు? సిలబస్‌లో మీరు లాస్ట్ 3 రిక్రూట్‌మెంట్స్ చూసుకున్నా గానీ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద సిలబస్. బట్ ద లెవెల్ ఆఫ్ క్వెషన్స్ ఈస్ ఇంక్రీజింగ్. ఎస్ఎస్‌సి సీజీఎల్ స్టాండర్డ్స్‌లోకి తీసుకువెళ్తున్నారండి. ఓకేనా? మనకి 2016 రిక్రూట్‌మెంట్ ఈస్ అ వెరీ ఈజీ పేపర్. ఓకే. దాని తర్వాత మళ్ళీ స్టాండర్డ్ పెరిగింది. మళ్ళీ రీసెంట్ ఎగ్జామినేషన్ యొక్క స్టాండర్డ్ ఇంకా పెరిగిందనమాట. బికాస్ మనకి నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ పెరుగుతున్నారు ఇక్కడ. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి. ఒక 3 ఇయర్స్ నుంచి ఎన్ని కాలేజెస్ నుంచి, ఎన్ని డిగ్రీ కాలేజెస్ నుంచి గానీ, ఎన్ని ఇంజినీరింగ్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ అందరూ బయటకొచ్చేసి ఖాళీగా వెయిట్ చేస్తున్నారండి. సో వీళ్ళలో నుంచి ఫిజికల్‌గా, మెంటల్‌గా ఫిట్‌గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరే ఆలోచించుకోండి. దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ అప్లికెంట్స్. బట్ మనకిక్కడ పోస్టులు థౌజండ్స్‌లో ఉన్నాయి. అండ్ ఎస్ఐ పోస్టులు హండ్రెడ్స్‌లో ఉంటాయి లిటరల్లీ. సో మీకు ఎస్ఐ టార్గెట్ ఉందనుకోండి, మీరు ఇప్పటి నుంచే ఎఫర్ట్స్ పెడితే గానీ మీకు ఆ జాబ్ రాదండి. ఓకేనా? అంటే మీరు ఇక్కడ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. చాలామంది అంటారు, అరే నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాం లేరా అని చెప్పేసి అంటారు. నోటిఫికేషన్ వచ్చాక చూడడానికి ఏముండదండి. ఓకేనా? జాబులు కొట్టేవాళ్ళు కొట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మీరు చూసేది ఏంటంటే మీ మొఖం, మీ ఫ్రెండ్స్ మొఖం ఇట్లా ఎదురు బొదురు చూసుకొని నవ్వుకోవడం తప్పించి ఏముండదు. సో ఆ సిచ్యువేషన్‌కి మీరు తెచ్చుకోకుండా ఉండాలి అంటే మీరు డెఫినెట్‌గా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? సో మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అబౌట్ ఒక 12,000 పోస్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఒక 12,000 పోస్టులు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా కూడా మనకి చాలామంది రిటైర్మెంట్స్ అయ్యారండి మనకి పోలీస్ డిపార్ట్మెంట్‌లో. ఓకేనా? అంటే ఎవ్రీ ఇయర్ మనకి రిటైర్మెంట్ అవుతూ ఉంటారు కదా! మరి రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళ పోస్ట్‌ని మీరు ఇటు సైడ్ నుంచి ఫిల్ చేసుకుంటూ ఉండాలి కదా మళ్ళీ. సో ఖచ్చితంగా 3 ఇయర్స్ అయింది కాబట్టి గవర్నమెంట్‌కి పోలీస్ రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా నీడ్ ఉందండి. ఓకేనా? దేర్ విల్ బి ఏ వెరీ గుడ్ నోటిఫికేషన్. అండ్ ఎస్ఐ పోస్టులు కూడా మనకి ఇక్కడ 500+ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకేనా? సో మీరు నాకంటూ ఒక పోస్ట్ ఉంది అని చెప్పేసి సీరియస్‌గా ప్రిపేర్ అయితేనే మీరు దీంట్లో గెట్ ఇన్ అవ్వగలరండి. ఓకేనా? మీరు ఎక్స్‌టర్నల్ ఎంత ప్రెషర్ వల్ల, మీ పేరెంట్స్ ప్రెషర్ వల్ల, లేకపోతే సొసైటీ ప్రెషర్ వల్ల చదివితే వర్కౌట్ అవ్వదు. మీకు మీరుగా నాకు యూనిఫామ్ అంటే ప్యాషన్ ఉంది. నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సర్వీస్ చేయాలి అనే ఇంటెన్షన్ మీకుంటే డెఫినెట్‌గా మీరు ప్రిపేర్ అవ్వండి. సెల్ఫ్ మోటివేటెడ్ అయ్యి ఉండాలి మీరు ఇక్కడ అందరూ కూడా. ఓకేనా? ఏదో యూట్యూబ్ ఓపెన్ చేసి 4 మోటివేషనల్ వీడియోలు చూశాను. ఒక 2 రోజులు తలకాయ ఇట్లా గట్టిగా ఊపేసి నేను అంటారు. మూడో రోజు నుంచి ఏం లేదు. ఫ్రెండ్స్ బయటకొచ్చేసి మామ రారా సిట్టింగ్ ఏద్దాం అంటారు ఒకడు. మామ అటెళ్ళి బిర్యానీ తిందాం రా అని ఒకడంటాడు. సో అట్లా మీ టైంని దయచేసి వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మీ మీద నమ్మకంతో మిమ్మల్ని హైదరాబాద్‌కో లేకపోతే ఇంకెక్కడికో పంపిస్తున్నారండి. వాళ్ళ డబ్బుల్ని మీరు వేస్ట్ చేయకండి. వాళ్ళని మీరు మోసం చేయకండి. పేరెంట్స్‌ని మోసం చేస్తే మనం ఇక్కడ బాగుపడలేమండి. ఓకేనా? మీరు సీరియస్‌గా ఉన్నారు అనుకుంటే డెఫినిట్‌గా మీరు ఇప్పటి నుంచి కష్టపడితే వర్కౌట్ అవుతుంది. బికాజ్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాస్ అయితే కాదు కదండీ పోలీస్ రిక్రూట్మెంట్. ఇప్పుడు కొంతమంది ఉంటారు ప్రిలిమ్స్ పాస్ అవ్వగానే ఇట్లా భుజాలు తడుముకుంటూ ఉంటారు. ఇంకేంది అయిపోయిందిరా, ఇక నేను ఖచ్చితంగా పోలీస్ అయిపోయినట్టే అనుకుంటారు. ప్రిలిమ్స్ ఈజ్ జస్ట్ ఒక 20% మాత్రమే. అసలు ఘట్టం ఎక్కడుందండి మనకి ఇక్కడ? ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్‌లో ఉంటుంది. చాలామంది మెజర్మెంట్ టెస్ట్‌లో పోతూ ఉంటారు. ఇప్పుడు హైట్ ఉంటది కదండీ! హైట్ ప్రాపర్‌గా మనకి మెషిన్‌లు చెక్ చేస్తూ ఉంటాయి. మీరు హైట్ లేకపోతే ఇక్కడ క్వాలిఫై గారు. ఆల్మోస్ట్ మనకిక్కడ కాంపిటీషన్ ఎక్కడ ఎక్కువ తగ్గిపోతుంది మీకంటే ఈ మెజర్మెంట్ టెస్ట్‌లో చాలామంది తగ్గిపోతూ ఉంటారు. ఎందుకంటే హైట్ లేని వాళ్ళు ఆబ్వియస్‌లీ ఎగ్జామ్ రాయలేరు. రాసి కూడా వేస్ట్ కదా! మా అంటే ప్రిలిమ్స్ వరకు రాయగలరు అంతే. బట్ తర్వాత ఈవెంట్స్ అప్పుడు వాళ్ళని డిస్‌క్వాలిఫై చేస్తారనమాట. సో హైట్ మంచిగా ఉండి ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామినేషన్‌కి అప్లై చేస్తూ ఉంటారు. ఆల్‌దో దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ అప్లికెంట్స్ బట్ సీరియస్ యాస్పిరెంట్స్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కైనా మనకి ఫ్యూ థౌజండ్స్‌లో ఉంటారనమాట. లైక్ ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తీసుకుందాం అనుకోండి. హార్డ్లీ మనకొక 20,000 మంది నుంచి 30,000 మంది మాత్రమే సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారు. లక్షలు అప్లై చేస్తే మరి అందరికీ జాబులు రావు గదా! దీంట్లో ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని, ముందు నుంచే సిలబస్ కంప్లీట్ చేసుకొని, ముందు నుంచే రివిజన్‌లు చేసుకొని, ముందు నుంచే టెస్ట్ సీరీస్‌లు రాసిన వాళ్ళకి ఇక్కడ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటదండి. వీళ్ళకి లాస్ట్‌లో యూనిఫార్మ్ వేసుకొని మనకి బయటకొస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు జస్ట్ టైమ్ పాస్ చేస్తారు.
ప్రిలిమ్స్ అయిపోయింది, తర్వాత ఇంక అక్కడితో వదిలేస్తారు. మళ్ళీ ఓన్లీ ఈవెంట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్‌కి చదువుదాం అనుకుంటారు. మెయిన్స్ 400 మార్కులకి మనకు ఉంటదండి. ఓకేనా? అంటే క్వాలిఫైయింగ్ పేపర్లు తీసేస్తే జనరల్ స్టడీస్ ఒక 200 మార్క్స్ ఉంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కలిపి 200 మార్క్స్ ఉంది. ఈ 400 మార్కులకి మీ యొక్క లైఫ్ డిసైడ్ అయ్యే మార్క్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అంటే మీరు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ జీఎస్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఉంటే గానీ మీకొక ఉద్యోగం రాదు. దీంట్లో మీరు ఏ ఒక్క దాంట్లో మీ యొక్క మార్క్స్ తగ్గించినా గానీ మీరిక్కడ బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, బాగా జనరల్ స్టడీస్‌లో మంచి పర్ఫెక్ట్ ఉన్నోళ్ళుంటారు. ఇఫ్ దే కెన్ స్కోర్ 150 ఇన్ జనరల్ స్టడీస్, ఓకేనా? అండ్ మనము దీంట్లో చూసుకున్నట్లయితే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మనం చూసుకున్నట్లయితే అర్థమెటిక్ కొన్ని ఫ్యూ టాపిక్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. ప్లస్ రీజనింగ్ మీకు మీరు ఫుల్ ఔట్ ఆఫ్ ఫుల్ స్కోర్ చేయగలిగితే, అంటే ఈ పేపర్‌లో మీరు ఒక 100 మార్క్స్ స్కోర్ చేయగలిగితే, ఈ 100 + 150 అలా కూడా జాబ్‌లు కొట్టిన వాళ్ళున్నారు. ఓకేనా? బట్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే దే ఆర్ నాట్ నెగ్లెక్టింగ్ దిస్ పేపర్ 2. పేపర్ 1 మీద మేజర్ ఫోకస్ పెట్టారు. పేపర్ 2 మీద తక్కువ ఫోకస్ పెట్టారు. బికాస్ అందరికీ మ్యాథ్స్ రావాలని రూల్ లేదండి. సో మ్యాథ్స్ మీకు రావట్లేదు అనుకున్నట్లయితే జీఎస్ మీరు పర్ఫెక్ట్ అవ్వండి. జీఎస్ మీకు రాదు అనుకుంటే మ్యాథ్స్ మీద పర్ఫెక్ట్ అయ్యి మీరు మ్యాథ్స్ ఒక 150+ స్కోర్ చేసి జీఎస్ ఒక 100+ స్కోర్ చేశారు అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ పోస్ట్ అనమాట. బికాస్ 250+ ఈజ్ ఎ వెరీ గుడ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టి 270+ స్కోర్కి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఒక జాబ్ వస్తుంది అని మనకు ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. రైట్? సో సిలబస్ మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఈ సిలబస్‌కి తగ్గట్టుగా మీరు ఒక టైమ్ టేబుల్ వేసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. రైట్? సో మనం కూడా యూట్యూబ్ ద్వారా రీసెంట్‌గా మన వ్యాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ స్టార్ట్ చేశాం కదా! దాంట్లో మన సార్ వాళ్ళు కూడా ఉన్నారండి మనకి. ఫైర్ ఎస్ఐలు. సో ఫైర్ ఎస్ఐలు అంటే స్టేట్‌లో టాప్ మార్క్స్ వస్తాయి గానీ మనకి ఇక్కడ ఫైర్ ఎస్ఐలు అవ్వరు. ఓకేనా? సో వాళ్ళతో మీకు ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేశాం మనము. సో దే విల్ గైడ్ యూ. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి స్క్రాచ్ నుంచి అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. యూ కెన్ ఫాలో దెమ్ అనమాట ఇంక లిటరల్లీ. రైట్? సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ మేక్ వండర్స్ అని చెప్పేసి అంటాను నేను. ఓకేనా? అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ చేయగలరు. రైట్? సో విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా సీరియస్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా ఫ్యూచర్‌లో మంచి ఆఫీసర్లు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వ్యాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ తరపు నుంచి కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్‌కి మేము కూడా అంటే యాజ్ ఎ టీమ్‌గా మంచి ర్యాంకర్స్ అందరూ కూడా కలిపి కోర్సెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అంటే పర్సనల్ లైఫ్ అంతా కూడా పక్కన పెట్టేసి దీనికి చాలా డెడికేటెడ్‌గా ఎఫర్ట్స్ పెడితే గానీ ఈ ప్రోగ్రామ్ మనకు సక్సెస్ అవ్వదు. సో మేము ఆల్రెడీ ప్లాన్ చేశాము అండ్ డెఫినెట్లీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. అండ్ ఖచ్చితంగా మీకు అది హెల్ప్ అవుతుందన్నమాట. విత్ ద మోటో ర్యాంకర్స్ క్రియేటింగ్ ర్యాంకర్స్. ఓకేనా? ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఇంకా సక్సెస్ అవ్వడానికి మిమ్మల్ని తయారు చేస్తూ ఉంటారనమాట. రైట్? సో విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.